జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8 రోజుల పాటు వాహన సేవల్లో అలసి సొలసిన స్వామి సేద తీరడం కోసం 9వ రోజు ఉదయం చక్ర స్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం చక్రతాళ్వార్ను స్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం, తమిళ పెరటాసి నెలలో 3వ శనివారం, శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో శనివారం రావడం అత్యంత విశేషం. శ్రీవారికి విశేషంగా పల్లకి సేవను నిర్వహించి క్షేత్రాధిపతి అయిన వరాహస్వామి ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి చక్రతాళ్వారులకు విశేష స్నపన త్రిమంజనం జరిపి తరువాత స్వామి పుష్కరులలో చక్రస్నానం జరుగుతుంది. భక్తులందరూ ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి భగవదనుగ్రహానికి పాత్రులవుతారు. నడల వలన అలసిన మీ గగన జగన సొబగులకు శీతల గంధం రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం అరంగరంగ భంగిణులకు సర్వాంగ